ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి మొత్తం చెప్పేస్తున్నా. 8th వరకు నేను తమ్ముడు సెయింట్ జాన్స్లో చదివాం గుణదల్లో. ఆ తర్వాత కొంచెం ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల గవర్నమెంట్ స్కూల్కి మారడం జరిగింది. ఇప్పుడు సెయింట్ జాన్స్లో కొంచెం ఫీజు డ్యూ ఉంది. అందువల్ల భారతి మేము టీసీ స్టడీ సర్టిఫికేట్స్ ఏమి ఇవ్వలేదు. అయినా కానీ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల ఎలాగోలా 9th జాయిన్ అయ్యాము. ఆ తర్వాత ఒకసారి వాళ్ళు ఇవ్వకపోయినా కానీ మేమే వెళ్ళి జస్ట్ ఒక ఫామ్ ఫిల్ చేసి సెయింట్ జాన్స్లో వచ్చేసాము. తర్వాత వాళ్ళే కాల్ చేసి మీ సర్టిఫికేట్స్ అనేవి రెడీగా ఉన్నాయి, తీసుకెళ్ళండి అని చెప్పారు. ఇది దేవుడు చేసిన కార్యం. ఆ తర్వాత అలాగే 10th క్లాస్లో 10 పాయింట్స్ కోసం బాగా ట్రై చేశా, IIITలో సీట్ వస్తుందని. కానీ జస్ట్ ఒక 2 మార్క్స్ వల్ల 9.8 వచ్చింది. ఇప్పుడు చాలా బాధపడ్డా. కానీ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే IIITకి వెళ్ళుంటే నా లైఫ్ చాలా వేస్ట్ అయ్యేది. అక్కడ ఎడ్యుకేషన్ బాగాలేక, సిస్టమ్ బాగాలేక చాలామంది వెళ్ళిన వాళ్ళే బాధపడ్డారు. కానీ దాన్ని బట్టి తర్వాత నేనే దేవుని స్థుతించాను. 10 పాయింట్స్ ఇవ్వకుండా 9.8 ఇచ్చావు దేవుడా, నీకే ఉండాలని. ఆ తర్వాత ఇంటర్ అయిపోయాక ఇంటర్ హాస్టల్లో చదివాను నెల్లూరులో. అక్కడికి వెళ్ళాక నేను అసలు జస్ట్ అక్కడ జేఈకి కానీ మెయిన్స్కి కానీ అడ్వాన్స్కి కానీ ఏం ప్రిపేర్ అయ్యేవాడిని కాదు. నేను ఆర్మీకి వెళ్తాను, డైరెక్ట్ ఎన్డీఏ కోసమే ప్రిపేర్ అవుతానని చెప్పి అక్కడ జస్ట్ ఐపీ వరకు పబ్లిక్ ఎగ్జామ్స్ బాగా రాసా, కానీ మిగతావి అయితే అసలు పట్టించుకోలేదు. కానీ ఆ ఎన్డీఏ ఎగ్జామ్ కూడా 2 మార్క్స్తో సీట్ పోయింది. అప్పుడు చాలా బాధపడి ఇంకా ఎంసెట్ రాస్తే ఎంసెట్లో ఇక్కడ విఆర్ సిద్ధార్థలో IIIలో సీట్ వచ్చింది. వేరే చోట సిఎస్సిలో వస్తుందమ్మా, ఇక్కడ వద్దంటే మా అమ్మేమో నువ్వు ఇప్పుడు దాకా ఇంటర్లో అక్కడికి వెళ్ళింది చాలు, ఇక్కడే నా దగ్గరే ఉండాలి నువ్వు బీటెక్ అంతా అంది. సరే అని చెప్పి ఇంకా ఏ బ్రాంచ్ వచ్చినా పర్లేదని విఆర్లోనే జాయిన్ అయ్యా. ఆ తర్వాత అంతా బాగానే జరుగుతుంది. తర్వాత 4th ఇయర్కి వచ్చేపాటికి మాకేమో IIIE కంపెనీస్ ఏమో వాళ్ళు తీసుకురావట్లే, వస్తే అన్ని సాఫ్ట్వేర్లో అన్నిటికీ IIIE బ్యాక్గ్రౌండ్ వల్ల మాకు ఎలో లేదు. అలా ఇబ్బంది పడ్డాము. కానీ కొన్ని కంపెనీస్ వస్తాయి, వాటి వరకే మీకు ఛాన్స్ ఉందని చెప్పారు. సరే అని వాటికే ట్రై చేస్తుంటే ఫస్ట్ కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల పోయినాయి. తర్వాత టీసీఎస్ వచ్చింది. టీసీఎస్ ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్లో అక్కడ దాంట్లో 3 కేటగిరీస్ ఉంటాయి. మన ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ని బట్టి ప్రైమ్, డిజిటల్, నింజా అని 3 ప్యాకేజెస్ ఉంటాయి. మన పర్ఫార్మెన్స్ని బట్టి ఏదో ఒకదానికి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యి ఆ ఇంటర్వ్యూలో మళ్ళీ మన పర్ఫార్మెన్స్ని బట్టి ఏదో ఒక పోస్ట్ ఇస్తారు. ప్రైమ్కే వెళ్ళడం, అక్కడ ఇంటర్వ్యూ కూడా అంతా బాగా చెప్పాను. లాస్ట్లో అయినా గేట్ ఎగ్జామ్ రాసావా, నువ్వు కోర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు కదా, గేట్ రాసావంటే రాశాను సార్ అన్న. మరి గేట్ రాసావంటే నీ థాట్ అంతా ఎంటెక్ మీద లేదంటే డైరెక్ట్ పిఎస్యూస్లోకి వెళ్ళాలని అది కదా నీ థాట్, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావంటే అలాగా సార్ క్లాస్లో వాళ్ళు అందరూ రాశారని నేను రాశాను, నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కదా ఊరికే రాశాను అన్న. ఆయన సరే అని నవ్వి అంతా అయిపోయాక సరే ఇంటర్వ్యూ బాగా చెప్పానని మా అమ్మకు కూడా బయటికి రాగానే ఫోన్ చేసి మ్యాక్సిమం వస్తే ప్రైమే వచ్చేస్తుందమ్మా, లేదంటే డిజిటల్ వస్తుంది, ఖచ్చితంగా కన్ఫామ్గా జాబ్ అయితే గ్యారంటీ అన్న. ఇంతకీ జనవరిలో ఇంటర్వ్యూ ఇచ్చాను. ఫిబ్రవరిలో వచ్చేపాటికి నా పేరు చూసుకుంటుంటే లిస్టులో లేదు. నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది, ఎంత బాగా చెప్పానే ఎందుకు రాలేదనుకో. ఇంతకీ నేను ఎగ్జామ్లో ఫస్ట్ టైం ఒక కోడ్ మా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ పక్కనే కూర్చుంటే వాడికి చూపించా కోడ్, వాడికి జాబ్ వచ్చింది, నాకు రాలా. చాలా బాధపడ్డాను. బయటకు ఎవరికి చెప్పుకునేవాడిని కాదు, కానీ నాలో నేనే చాలా బాధపడేవాడిని. ఆ రిజల్ట్ పోవడం వల్ల తర్వాత ఇంకా ఒక 2-3 రిజల్ట్స్ లాస్ట్ ఫైనల్ స్టెప్ దాకా వెళ్ళిపోయినాయి. ఇంకా నేను అనిపించింది ఖాళీ ఉంది పంపించండి, ముందు ఖాళీ ఉంది కూర్చోబెట్టడమ్మా. దేవుడు అనేవాడు లేడు, మనమే ఏదో ఉన్నాడని ఊహించుకుంటాము. అందరూ జనాలు సృష్టించుకున్నదే దేవుడు అనేది అని నేను అనుకుంటా ఉండేవాడిని. ఒకసారి మా అమ్మతో కూడా అనేసా, దేవుడు ఏం లేడమ్మా, మనలో టాలెంట్ ఉంటేనే వస్తుంది అంటే మా అమ్మ నీలో టాలెంట్ ఉంది కదా మరి ఎందుకు రావట్లేదు అంది. అప్పుడు నేనేం మాట్లాడలేకపోయా. అప్పుడు చాలా బాధతో రోజు ప్రార్థన చేసుకునేవాడిని, అందరికి వస్తుంది ప్రభా నాకెందుకు రాదు జాబ్ అని. అంటే జాబ్లు అంటే చిన్న చిన్న జాబ్లు వచ్చాయి, కానీ నేను చదివిన చదువుకి ఆ జాబ్కి సంబంధం ఉండదు. అలాంటివి చేయలేక నేను వదిలేశాను. ఇంకా తర్వాత అలాగే ప్రార్థన చేసుకుంటా అన్నీ అటెండ్ అవుతున్నా, అయినా పోతానే ఉన్నాయి. తర్వాత ఏం చేశారంటే మామూలుగా టీసీఎస్లో ఎలా ఉంటుందంటే మనం అప్లై చేసి ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో పాస్ అయినా ఫెయిల్ అయినా మళ్ళీ ఇంకో నెక్స్ట్ 6 months వరకు మళ్ళీ అప్లై చేయకూడదు. అలాంటిది దేవుడు ఆశ్చర్యకరంగా నేను ఫెబ్లో ఇంటర్వ్యూ అయింది, మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ సెకండ్ ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ టైం రాసిన వాళ్ళు కూడా మళ్ళీ రాయొచ్చు అని ఛాన్స్ వచ్చింది. మళ్ళీ రాశాను, కానీ ఈసారి ఫస్ట్ సారి రాసినంత బాగా రాయలే.
ఏ నింజానో వస్తుందేమో ఈసారి అనుకున్నా. కానీ ఆశ్చర్యకరంగా దేవుడు మళ్ళీ ప్రైమే ఇచ్చాడు. సరే అని చెప్పి ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇంటర్వ్యూ ఇచ్చాక రిజల్ట్ రావట్లే. ఇంటర్వ్యూ అయిపోయింది జూలైలో ఇంటర్వ్యూ అయింది. జూలై 17th కొంతమందికి రిజల్ట్ ఇచ్చాడు. రిజల్ట్ ఇచ్చాడంటే చాలా తక్కువ మందికి వచ్చారు. కాలేజ్ నుంచి ఒక 400 మెంబర్స్ వెళ్తే ఒక 20 మెంబర్స్ మాత్రం రిజల్ట్ వచ్చింది. నేను అనుకున్నాను ఇంకా పోయిందిలే, ఇది కూడా పోయింది, ఇంకా నాకు జాబ్ రాదు, కాలేజ్ కూడా అయిపోవచ్చింది. మా అమ్మ కూడా నేను బీటెక్లో జాయిన్ అయినప్పుడు మా డాడీ మాత్రం మార్క్స్ ఎంత వచ్చాయి, ఎంత CGPA వచ్చింది అని అడిగేవాళ్ళు. కానీ మా అమ్మ మాత్రం నేను ఏం అడగనరా, నువ్వు చదువుతుండగానే జాబ్ తెచ్చుకో, అదొకటి చాలు నాకు అంది. నాకు అదే బాధ అనిపించేది, అది కూడా నేను చేయలేకపోతానేమో అని. తర్వాత ఈ సెకండ్ టైం ఎగ్జామ్ రాసి ఇక్కడికి వచ్చాక బ్యాక్ డోర్లో ఒక ఆఫర్ వచ్చింది. మీరు ఒక 3 lakhs కట్టండి, ఇంటర్వ్యూ రాసి ఇక్కడ దాకా వచ్చారు కదా, ఇంకా ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ ఒకటే కదా పెండింగ్లో ఉంది, మీరు 3 lakhs కట్టండి, జాబ్ పక్కాగా మేము ఇప్పించేస్తాం అన్నారు. మా డాడీ అయితే సరే మళ్ళీ ఎందుకు ఛాన్స్ పోగొట్టడం, ఏదో ఒకటి చేద్దాము, ఎక్కడో వాళ్ళ దగ్గర తెద్దామని అన్నారు. కానీ నాకు మా అమ్మ అయితే అలా చేయొద్దు అంది. నాకేమో అలా వెళ్ళకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మనం దేవుడిని నమ్ముకున్నాం, ఇలాంటి పనులు చేయకూడదని ఒక ఆలోచన. ఇంకోటేమో అలా నేను జాబ్ తెచ్చుకున్నా కానీ నాకు అది వర్త్ అని నాకు ఫీలింగ్ ఉండదు, నేను చేస్తున్నప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎప్పటికీ ఆ గిల్టీ ఫీలింగ్ ఉండిపోద్దని చెప్పి నేనే వదిలేశాను. అది వస్తే వస్తుంది, లేదంటే లేదు, దేవుడి చిత్తమే అని చెప్పి వదిలేసి అలాగే నేనే ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను ఇంకా జాబ్ రాదు అనుకున్న టైంలో ఆగస్టులో సేమ్ ఆ ప్రైమ్ ప్యాకేజ్దే వేరే కంపెనీలో మా కాలేజ్కి ఆన్ క్యాంపస్కి వచ్చింది ఆ కంపెనీ. కానీ కాలేజ్ వాళ్ళు నన్ను అలౌ చేయాలి అప్లై చేయడానికి. కానీ ఆశ్చర్యకరంగా నేను ఆఫ్ క్యాంపస్లో అప్లై చేస్తే దేవుడు ఆ జాబ్ ఇచ్చాడు. దేవుడిని ఎంతో స్తుతించాను. ఇంకా TCS రాదులే అని చెప్పి వదిలేశాను. అలాంటిది ఈ ఫస్ట్ కంపెనీలో ట్రైనింగ్ కూడా జాయిన్ అయ్యాను. ఇంటి దగ్గర నుంచే ఎవ్రీడే 9 to 6 జరిగేది ట్రైనింగ్ అటెండ్ అవుతూ ఉన్నాను. ఒక 1 weekకి ఈ రిజల్ట్ వచ్చింది, TCSలో ప్రైమ్కే సెలెక్ట్ అయ్యానని. నేను ఇదేదో స్పామ్ మెసేజ్ అనుకున్నా, అసలు నమ్మలేదు. తర్వాత చూస్తే ఆఫర్ లెటర్ కూడా జనరేట్ అయింది. అప్పటికప్పుడే మోకరించి ప్రార్థించాను, కుటుంబం అంతా కలిసి ప్రార్థించాము, ఎంతో స్తుతించాము దేవుణ్ణి. ఆ తర్వాత ఇప్పుడు దాకా జాబ్ లేదనే స్ట్రెస్, ఇప్పుడు 2 ఒకటే ప్యాకేజ్తో పెద్ద జాబ్లు వచ్చాయి, దేనికి వెళ్ళాలనే స్ట్రెస్. ఇది చూస్ చేసుకోవాలి, అది చూస్ చేసుకోవాలి, అర్థం కావట్లే. ఇంకా చాలా ఆలోచించి TCS అయితేనే బెస్ట్ అని చెప్పి TCS సెలెక్ట్ చేసుకున్నా. కానీ ఇప్పుడు అది జాయినింగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, జాబ్ అయితే వచ్చింది, ఆడెప్పుడు రమ్మంటాడో తెలియదు. అలాగే వెయిట్ చేస్తూ ఉన్నా, చాలా మంత్స్ అయిపోతుంది. మా ఫ్రెండ్స్ కొంతమంది మార్చిలో వచ్చిన వాళ్ళకి కూడా ఇప్పటికీ జాయినింగ్ రాలా. అలాంటిది ఆశ్చర్యకరంగా దేవుడు, నేను సెప్టెంబర్లో ఆఫర్ లెటర్ వచ్చింది, తర్వాత జనవరిలో జాయినింగ్ లెటర్ దయచేశాడు. ఫిబ్రవరిలో Feb 6th లొకేషన్ కూడా అందరికీ ముంబై అలా వస్తే నాకు మాత్రం హైదరాబాద్ ఇచ్చాడు దేవుడు దగ్గరలో. దాన్ని బట్టి దేవునికే స్తుతులు. ఇంకొక విషయం ఏంటంటే, నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఆఫర్ లెటర్ కూడా వాళ్ళకు కూడా ఇంకా జాయినింగ్ లెటర్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. అలాంటి దేవుడు నాకు ముందుగానే దయచేశాడు. దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు దాకా నేను మా మమ్మీ వాళ్ళకి కూడా చెప్పలేదు. ఒకసారి ఒక 1.5 year బ్యాక్ కాలేజ్ నుంచి ఈవినింగ్ ఫుట్బాల్ ఆడి నేను మా ఫ్రెండ్ 2 బైకుల మీద వస్తుండగా ఇద్దరం మాట్లాడుకుంటా ఉన్నాము. 2 హ్యాండిల్ తగిలి ఇద్దరం కింద పడిపోయాం. మామూలుగా ఇసుకలో స్కిడ్ అయిందని చెప్పా, కానీ బైక్ ఏం జరిగిందని నేను చెప్పలేదు. మళ్ళీ వాళ్ళు నన్ను కంగారు పెడతారని చెప్పి చెప్పలా. ఇప్పుడు చెప్తున్న సందర్భం వచ్చింది కాబట్టి. అదేంటంటే ఆటోనగర్ కొత్త ఆటోనగర్ నుంచి ఎనికేపాడు వచ్చే రోడ్లో సైడ్లో లెఫ్ట్లో అంతా క్రేన్ హెడ్స్ ఉంటాయి. పొద్దునగా క్రేన్ తలకాయ తీసేసినవన్నీ పెట్టేసి ఉంటాయి. రైట్ సైడ్ ఏమో డివైడర్ ఉంటుంది. మేమిద్దరం ఇలా వెళ్తున్నాం, లెఫ్ట్ సైడ్ ఉన్నా, ఇద్దరం రైట్ సైడ్ హ్యాండిల్స్, నాది రైట్ హ్యాండ్లు, వాడిది లెఫ్ట్ హ్యాండ్లు డాష్ అయ్యాయి. నేను లెఫ్ట్కి పడితే క్రేన్ హెడ్లో గుచ్చుకుంటా తలకాయల్లి, అలాంటిది రైట్కి పడ్డా. అది మా ఫ్రెండ్ ఆడు పడితే ఆడు డివైడర్ మీద పడేవాడు, తలకాయ డివైడర్ తగిలేది. ఇంతకీ ఆశ్చర్యకరంగా ఇద్దరం లోపల రోడ్లోకే పడ్డాం. అది కూడా ఒకరి మీద ఒకరు పడలా. అది ఎప్పుడో చెప్పాలి నేను, కానీ నాకు ధైర్యం చాలలేదు, ఇప్పుడు చెప్తున్నాను. దీన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఇంకోటి, నేను అంతవరకు ఆయనలో నమ్మకంగా జీవించాలని నా కొరకు అందరూ ప్రార్థించండి. దేవుడి చిన్న సాక్షిని దీవించును గాక. ఆమేన్.